హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్పిరిచువలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. అండ్ చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా టాపిక్స్ కూడా ఉన్నాయి మాట్లాడుకునేవి. హాయ్ అండి. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు శ్రవంతి గారు? బాగున్నాను. సో శ్రవంతి గారు, జనరల్గా మనం అన్ని స్విచ్ వర్డ్స్ అని చెప్పేసి రెమెడీస్ అని చెప్పి అన్ని నేర్చుకున్నాము అండ్ చాలా చెప్పారు కూడా. అండ్ ఈ రోజు మనం నేచర్లో చాలా ఉన్నాయి మనకి, అవి ఎలా యూస్ చేసుకోవాలి అండ్ వాటితో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, మనం ఎలా ఉంటే మనకి మంచి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ప్రతి ఒక్కటి బాగుంటుందని తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. ఎప్పుడు కూడా మనకున్న బాధలకి కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మనం మెరుగుపడాలంటే కానివ్వు, ప్రకృతి మనకి ఇచ్చిన వాటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. మీరు చూడండి, ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయనుకోండి, కుజుడుకుంది, ఇవి దానం చేయండి అని చెప్తారు. శని భగవానుడికి నువ్వుల దానం చేయండి అని చెప్తారు. లేదంటే కనుక నువ్వుల నూనెలో మీ ఫేస్ని చూసుకుని అద్దంలో చూసుకున్నట్టుగా అది మీరు దానం చేయండి అని చెప్తారు. అంటే ఏంటంటే ప్రకృతి ఇచ్చిన వాటిని, న్యాచురల్ థింగ్స్ అన్నిటినీ కూడా మనం దానం చేస్తే కనుక, తిరిగి మనం ప్రకృతికి ఇస్తే కనుక మనకు మంచి జరుగుతుంది అని చెప్పచ్చు అన్నమాట. అయితే ఇలాంటి వాటిల్లో మనం చూసుకుంటే కనుక ఆర్థికంగా ఇప్పుడు ఎవరిని కదిపినా కూడా ఏమైనా మీకు ప్రాబ్లం ఉందా అని అంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ముందు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలమ్మా, తర్వాత అవి లేకపోతే మిగతా అన్ని పనులు దానితోడవే అయిపోతాయి అన్న భావనలోనే ఉంటున్నారు చాలామంది. కాబట్టి ఆర్థికంగా మెరుగుపడాలి అని అనుకుంటే కనుక, ఇంట్లో అసలు సుఖ సంతోషాలు అనేవి ఉండాలి అనుకుంటే కనుక, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడము ఇదంతా కూడా ఉంటుంది. అవన్నీ లేకుండా ఉండాలి అని అంటే కనుక మనకి ఏ గ్రహం అనుకూలించాలి, ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అని అంటే వీనస్, శుక్రుడు కనుక మన జాతకంలో కనుక బాగుంటే కనుక మనకి ఫ్యామిలీ బాగా ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, మనం కష్టపడిన దానికి డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటుంది, ఎక్కడ మోసపోకుండా ఉంటాము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకా చూస్తే గనక మనకి దొరికే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా, సుగంధ ద్రవ్యాలు అని అంటే కనుక మీరు ఏవి చూసినా అంటే దాల్చిన చెక్క కానివ్వండి, లేదు అంటే కనుక దినుసులు అని అంటాం మనం వాటిని. ఓకే, దాల్చిన చెక్క కానివ్వండి, బిర్యానీ ఆకు కానివ్వండి, లేదు అంటే కనుక మిగతా ఎలాచీలు కానివ్వండి, ఇవన్నీ కూడా శుక్రుడు పరిపాలిస్తాడు. ఓకే, దొరుకుతాయి అంతే. కాబట్టి అలా మీరు చూస్తే కనుక దాల్చిన చెక్క అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క దాల్చిన చెక్కతోనే మీకు బిజినెస్ నడవకపోయినా కానీ, లేకపోతే మీకు ఎవరైనా డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటే కానివ్వు, లేకపోతే మీకు ఆర్థికంగా మీకు మెరుగవ్వాలి అంటే, మీకు శాలరీలో ఇంక్రిమెంట్ కావాలంటే కానివ్వు, ఈ దాల్చిన చెక్కని మీరు పరిపరి విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఎలా దాన్ని యూజ్ చేయాలి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా అండి? తప్పకుండా ఉన్నాయి, చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే, మీకు ఎవరైనా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి, ఎలా యూజ్ చేసుకుంటారు అంటే, దాల్చిన చెక్క పేళ్ళు ఉంటాయి కదా ఇట్లా, అవి మీరు ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ వాళ్ళు మీకు ఒక 5 లక్షలు ఇవ్వాలి. ఇది నేను చేసిన రెమెడీ. ఓకే, ఓన్గా నేను ట్రై చేసిన రెమెడీ. నాకు ఎవరో చెప్పలేదు, నాకు స్ఫురణకు వచ్చి నేను చేసుకున్న రెమెడీ అనమాట. అయితే ఒక 5 lakhs వాళ్ళు ఇవ్వాలి నాకు. నేనేం చేశానంటే 5 lakhs సరిపడా 5 దాల్చిన చెక్క పేళ్ళు తీసుకొని టేబుల్ మీద పెట్టాను అనమాట. టేబుల్ మీద ఏ టేబుల్ మీద పెట్టాను, ఎక్కడైతే నేను పని చేసుకుంటూ ఉంటానో ఆ టేబుల్ మీద పెట్టాను. ఆ టేబులే కదా నాకు అన్నం పెట్టేది, అవునా కదా? అందరివి కూర్చొని అక్కడ కరెక్షన్ చేయడం కానివ్వు, లేదు అంటే కనుక ఎవరితోనో మాట్లాడడం కానివ్వు, అక్కడికే కదా ఎవరినైనా ఇంటికి వచ్చిన క్లయింట్స్తో. కాబట్టి అక్కడ దాని మీద పెట్టి నేను దండం పెట్టుకున్నాను అనమాట. నాకు కరెక్ట్గా వాళ్ళు టైంకి ఇచ్చేటట్టుగా చూడు, అందుకని మేము ఆ మధ్య ఇల్లు కట్టుకుంటున్నాం. అంటే నేను పే చేయాలి, మళ్ళీ నాకు అక్కడిక్కడ మాట పోతే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నంటే వాళ్ళు కరెక్ట్ టైంకి ఇచ్చేటట్టుగా చూడమని చెప్పాను. నేచర్కి నేను ఏం చేయాలో నేను తప్పకుండా చేస్తానని చెప్పి నేను దండం పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన టైంకి రిటర్న్ చేశారు అమౌంట్. అంటే మీరు మనసులో ఒక డేట్ అయితే అనుకున్నాను. అవును. అలా అని ఇప్పుడు రేపే వచ్చేయాలని నేను అనుకోను, ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి, ఒప్పుకోవాలి. వాళ్ళు ఒక టైం చెప్పారు, ఈ 1 monthలో ఇటువంటి పరిస్థితుల్లో రిటర్న్ చేస్తాను శ్రవంతి అని చెప్పి, సరే అని చెప్పాను. అంతకుముందు కూడా వాళ్ళు చాలాసార్లు నాకు టైం చెప్పారు కానీ రిటర్న్ చేయలేకపోయారు. అవి నేను తీసుకుని పెట్టిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా టైం దొరికే నాకు టైంకి వచ్చాను. అయితే నేను ఇచ్చిన తర్వాత ఏం చేశాను అని అంటే, ఆ దాల్చిన చెక్కని వాటర్లో వేసాను అనమాట. ఓకే,
అలా మీరు వాటర్లో వేసే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏం చేస్తారంటే వాటిని గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని ఎక్కడైనా వాటర్లో కలిపేసేయండి. ఇంట్లోనే వాటర్లో కలిపేసి ఎక్కడైనా బయట కూడా వేయచ్చు అనమాట. అంటే ఎందుకు అనంటే మీకు ఏదైతే దాల్చిన చెక్క హెల్ప్ చేస్తుందో దాన్ని మీరు అన్యక్రాంతంగా ఏ నిర్మాల్యంలోనో లేకపోతే చెత్తలోనో వేసేయట్లేదు. పారే నీళ్ళల్లో వేస్తున్నారు, లేదంటే పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపి మళ్ళీ చెట్లలో వేస్తున్నారు, అలా దాన్ని వదిలేయట్లేదు అనమాట. అలా మీరు దానికి గౌరవం ఇస్తున్నారు. అది కూడా నేచర్ చాలా ఇష్టపడుతుంది. దేనికైతే మనల్ని ఉపయోగపడిన దానికి ఏదైతే మనం చక్కగా దానికి కూడా రెస్పెక్ట్ ఇస్తామో అదే రెస్పెక్ట్ మనకు అందేలాగా చూస్తుంది నేచర్. అందుకే వండుకున్న అన్నాన్ని పడేయకండి అని చెప్పేది అందుకే. ఉత్తిగా పడేయకండి, ఎవరికన్నా ఇవ్వండి, ఎంత కావాలో అంత చూసుకోండి, అంతే వండుకోండి, పడేయకండి అని చెప్పేది కూడా అందుకే అనమాట. అయితే ఇక్కడ మనం వండుకునే అన్నంలో మాత్రం ఎప్పుడు కూడా కొంచెం మిగిలేటట్టుగా ఉండాలి. అది ఎవరికన్నా ఇవ్వడము, లేకపోతే ఏదైనా స్ట్రీట్ డాగ్స్ పెట్టుకోవడము అలాంటివి చేయొచ్చు అనమాట. ఓకే, అలా ఇదొకటి. అలా దాల్చిన చెక్కని మనం పైప్ లాగా దొరుకుతుంది. ఇప్పుడు మనము ఎట్లా అంటే కాన్షియస్నెస్ బాగా పెరిగింది చక్కగా హెల్త్ మీద. ఓకే, ఇప్పుడు చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్కి సెపరేట్గా స్టోర్స్ కూడా దొరుకుతున్నాయి. వాళ్ళ దగ్గర మీకు వెళ్తే కనుక దాల్చిన చెక్క పైప్ లాగా దొరుకుతుంది. అది మీరు ఏం చేస్తారంటే ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసి దాన్ని రోల్ చేసేసి ఆ దాల్చిన చెక్క దాంట్లోకి పెట్టేసి మీరు బ్యాగ్లో పెట్టుకోండి. ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్. పేపర్లో రాసేసి ఆ పేపర్ని ఆ పైప్లోకి మీరు దూర్ చేసేయండి. దూర్ చేసేసి అది మీరు బ్యాగ్లో పెట్టుకోండి. ఓకే, బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం వర్క్ చేసే ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కడైతే మనకి మనీ రాగానే మనం ఫస్ట్ ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తాం కదా, ఉన్నాయా అనేది ముందు బ్యాగ్ తెస్తాం, ఆ బ్యాగ్కి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు అలా చేసుకుంటే చాలా మంచిది. అంటే దీన్ని ఎన్ని రోజులు మనము బ్యాగ్లో పెట్టుకోవాలి? ఎప్పటివరకైనా పెట్టుకోవచ్చా? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నేను అలా రాసుకొని ఒక 2.5-3 years అవుతుంది పెట్టుకొని, అలానే ఉంది. దాల్చిన చెక్క పాడవదు. అంటే మీకు ఈ దినుసుల్లో ఇంకోటి ఏంటి అని అంటే అసలు పాడవడం అనేది ఉండదు. ఎవర్ గ్రీన్గా ఉంటాయి. మీరు ఎలాచీలు చూడండి, అంటే కొంచెం మంచివి, మరి అప్పటికే పురుగు పట్టేసిన వాటిని తీసుకొని వస్తే నేను చెప్పలేను, కానీ మంచివి తెచ్చుకుంటే కనుక మీకు అసలు పాడవడము అనేది ఉండదు అనమాట. మీరు అదొకటి దాల్చిన చెక్క ఇట్లా ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది అని అంటే, ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడైనా మంచి స్మెల్ ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడ మన సెన్సెస్ అన్ని అట్రాక్ట్ అవుతాయి. తెలియకుండానే ఒక స్మైల్ వస్తుంది మనలో, అవునా కాదా? భలే ఉందే, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం వెతుకుతూ ఉంటాం. కాబట్టి అట్లా మనం దానివల్ల కూడా అంటే మంచి అంటే సుగంధం అనేది వెదజల్లుతుంది, కాబట్టి కూడా దానికి అంత పవర్ ఉంది అని మనం గుర్తించాలన్నమాట. సో చాలా మంచి రెమెడీ అయితే చెప్పారు శ్రావంతి గారు. చాలా మంది ఆర్థిక సమస్యలతోనే మీరు ముందు చెప్పినట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంకోటి, బిజినెస్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకొని మీరు షాప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక్కసారి ఉప్పని ఊతి వెళ్ళాలన్నమాట. తప్పకుండా బిజినెస్ రన్ అవుతుంది బాగా. అంటే ఎవ్రీడే కూడా చేయొచ్చు ఇలా? ఎవ్రీడే చేయొచ్చు. వన్స్ ఇన్ ఎ వీక్ చేయండి. వన్స్ ఇన్ ఎ వీక్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ వీక్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది, పాజిటివిటీ వస్తుంది. ఓకే, ఒక్క పాజిటివ్గా 1 వీక్లో ఎక్కడైనా బాగా జరిగింది అనుకోండి ఆ బిజినెస్, జరిగినప్పుడు ఏమనిపిస్తుంది, మనం చేసాం కదా అనేది మనకు కూడా పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం అలవాటు అవుతుంది. వన్స్ ఇన్ ఎ వీక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావంతి గారు, చాలా బాగా వివరించారు. ఓకే.